నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఈ రామకృష్ణ గారిని. రామకృష్ణకి మా అక్కకి పెళ్లి జరగాలి. జరగకపోతే నేను మిమ్మల్ని వదలను. ఆ పెళ్లి జరగదు. జరుగుతుంది. పంతులు గారు, మీరు వచ్చి కూర్చొని మంత్రాలు మొదలు పెట్టండి. క్షమించండి అయ్యా, నేను ఆ పని చేయలేను. ఇంకో పంతులు చూసుకోండి. నాకు అన్యాయం అంటూ జరిగితే అది మీ వల్లే జరుగుతుంది. అది నీ భ్రమ గౌతమి. నన్ను మీరు హోటల్ గదికి పిలవడం భ్రమ? ఏది భ్రమ? ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి. నాకు ఎవరితో పెళ్ళైనా, నన్ను ఎవరు ప్రేమించినా నేను పెళ్లి చేసుకునేది శత్రు గారిని. మా పెళ్లి మీరు కాదు కదా, ఇంకెవ్వరూ ఆపలేరు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే. నేను ఆపుతాను గౌతమి, ఆపాలి. లేదంటే నా ప్రాణం ఆగిపోతుంది. కృష్ణవేణి ఆత్మ ఇలాగే క్షోభిస్తుంది. దేవుడు నన్ను క్షమించడు. ఇప్పుడైనా మీ తప్పేంటో గ్రహించారా? మీ పాపాల ఫలితం ఎంత దారుణంగా ఉందో చూసారా? మీ అత్యాశ, అహంకారం, మీ స్వార్థానికి ఫలితం ఇది. మీ పాపాలు ఊరికనే పోవు మాయా. పాపం పండడం అంటే ఇదే. ఇంకా నయం, ఊరంతా పిలిచారు కాదు, పరువు పోయేది. శత్రువుకి గౌతమ్కి పెళ్ళొద్దని నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటున్నాను. మీరు విన్నారా? వాడు వినలేదు. ఏమైందో చూడండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరవాల్సింది మీరు డాడీ. ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి? అదంతా కృష్ణ ఆడిస్తున్న నాటకం. కృష్ణవేణి లేదు, పాడు లేదు. అంటే కృష్ణవేణి ఎవరో మీకు తెలీదా? కృష్ణవేణి గౌతమి చెల్లెలని మీకు తెలుసా? తెలిస్తే ఆ అమ్మాయికి మీరే హాని చేయలేదా? మాట్లాడరే. అప్పుడేమో చెల్లెలకి అపకారం చేశారు, ఇప్పుడేమో అక్కకి. ఆపండి డాడీ, అది క్యాన్సర్ తో చచ్చింది. అదేదో మేం చెప్పినట్టు మాట్లాడుతున్నారు. అయితే తన ఇంటికి ఎందుకు వచ్చింది? అది నాటకం, దెయ్యం కాదు. దెయ్యమేష్కా, దాని మొహం చూసావుగా? అది నన్ను ఎలా నెట్టిందో తెలుసా? నీ గొంతు కూడా పట్టుకుంది. మర్చిపోయావా? అదంతా మన భ్రమ. ఓ మంచి సైకియాట్రిస్ట్ ని తీసుకొచ్చి చూపిస్తే దాని బండారం బయట పెడతాడు. సైకియాట్రిస్ట్ కి చూపించాల్సింది దాన్ని కాదు, మిమ్మల్ని. ముందు మీ మనస్తత్వాలు మార్చుకోండి, లేకపోతే మీరిలా మారణ హోమాలు చేస్తూనే ఉంటారు. చిచి. నువ్వు చెప్పు మాయా, అది దైవం అవునా కదా? ఆ కృష్ణవేణిని మనం చంపామన్నది నిజం. ఇందాక నవీన వాగింది ఆ చచ్చిందని పైచిని. తీసే దెయ్యమే దీనిలో దూరలేదు కదా. పోలిష్ గా మాట్లాడుకు మమ్మీ. అవన్నీ మూఢ నమ్మకాలు. ఈ కాలంలో కూడా వాటిని నమ్ముతారా? దెయ్యాలు కూడా సైన్స్ ఇష్కా. విదేశాల్లో వాటిని ఫోటోలు కూడా తీశారు. అయ్యో, సెన్సేషన్ కోసం ఏమైనా చేస్తారు. వీక్ మైండెడ్ వాళ్ళు వాటిని నమ్ముతారు. నేను అస్సలు నమ్మను. ఎందుకైనా మంచిది భూత వైద్యుడిని పిలుద్దాం మాయా. చంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? సైకియాట్రిస్ట్ ని పిలిస్తే క్షణాల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. మమ్మీ, నువ్వేమంటావు? అవునవును, సైకియాట్రిస్ట్ ని పిలిపిస్తే నిజం తెలిసిపోతుంది. తెలుస్తుంది. పిలిపిద్దాం. వాట్ ఈస్ దిస్? ఏమైంది నీకు? కృష్ణ గౌతములు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడమే కృష్ణవేణి ఆఖరి కోరికని తెలుసు కూడా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను గౌతమి పెళ్లి చేసుకుంటే మా పాప కపటాలని చిన్ని కూడా కోరుకుంది డాడీ. చిన్నీక తెలుసుండకపోవచ్చురా. అన్నీ తెలుసు కూడా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే ఎలా? చిన్ని వినయ్ ప్రేమించుకున్నారని వాళ్ళకు మనం పెళ్లి చేయాలనుకుంటామని కృష్ణ గారికి తెలుసు కదా. మరి ఇంద్రని ఎందుకు చంపాడు?
చిన్ని చావు కారణం ఎందుకయ్యాడు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది శత్రు. మాకు తెలిసి కృష్ణ అలాంటి వాడు కాదు. పొరపాటంటే సరిదిద్దుకునేది పెద్దమ్మా. కృష్ణ గారు చేసింది దారుణమైన ఘోరం, పూడ్చలేని నష్టం. జరిగింది ఘోరమే, ఒప్పుకుంటాం కాదనం. దానికి నువ్వు కృష్ణ మీద పగబడ్డం తప్పు కాదా? ఏంటి తప్పు డాడీ? ఆ? పోయిన ప్రాణాలు కృష్ణగాడు వెనక్కి తీసుకురాగలడా? నా చిన్నిని వినయని బ్రతికించగలడా? వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి మనం చూసేలా చేయగలరా? కృష్ణ ఏమీ చేయలేడు డాడీ. ఆ నష్టాన్ని పూడ్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. కృష్ణ కాదు కదా, ఆ దేవుడు ఈ పని చేస్తున్నా కూడా ఆయన్ని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. చెడ్డ అనిపించుకోవడానికి క్షణం పట్టదు శత్రు. చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగావు, చిన్నికి తల్లి తండ్రి అయ్యావు. నీ బాధని మేమర్థం చేసుకోగలం. ఓర్పుగా శాంతంగా ఉండేవాడేరా మనిషి, వాడే మంచోడు అనిపించుకుంటాడు. వద్దు, మంచోడు గొప్పోడు అన్న బిరుదులో పేరు ప్రఖ్యాతులు నాకొద్దు. దాహం వేస్తే నీళ్లు తాగినట్టు, ఆకలేస్తే అన్నం తిన్నట్టు, కోపం వస్తే కసి తీర్చుకోవాలి. ఇదే న్యాయం. అది ఆటవిక న్యాయం రా. అడవిలో జంతువులు అలా చేస్తాయి, మనం మనుషులం రా. నేను నీకు నేర్పని దుర్మార్గాన్ని నువ్వు చేద్దురా శత్రు. అయిందేదో అయింది శత్రు, నెమ్మదిగా ఆలోచించు నాయనా. చనిపోయింది మీ రక్తం పంచుకు పుట్టిన కూతురే అయితే మీరు ఇలాగే మాట్లాడతారా పెద్దమ్మా? పిల్లలు లేని మీకు కడుపు తీపి అంటే ఏం తెలుస్తుంది? పిల్లల్ని కంటే పెంచితే ఆ పాసం ప్రేమ తెలుస్తాయి. రక్తం పంచినప్పుడే కదా ఆ రక్తం ఆవిరైపోయినప్పుడు వచ్చే కన్నీళ్ల విలువ తెలుస్తుంది. ఒకరికేమో పిల్లలు పుట్టలేదు, ఇంకొకరు పుట్టిన పిల్లల్ని గాలికి వదిలేశారు. మళ్ళీ మదర్ తెరెసా, మహాత్మా గాంధీలో మాట్లాడుతున్నారు. నా స్థానంలో ఉంటే మీకు తెలిసేది. చెల్లెల గురించి కళ్ళల కన్నా ఈ కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో, వాటికి ఏం సమాధానం చెప్పాలో మీకు తెలిసేది. నిజమేరా, పిల్లలు లేకుండా దేవుడు నాకు అన్యాయమే చేశాడు. కానీ మీరే నా పిల్లలు అనుకున్నాను, కృష్ణవేణి కూడా నా కూతురే అనుకున్నాను. అందుకే మీ అందరి కోసం ఇంత తాపత్రయపడుతున్నాను రా. నేను రెండో పెళ్లి చేసుకుని తప్పు చేసి ఉండొచ్చు, కానీ తండ్రిగా ఏ రోజు తప్పు చేయలేదురా. నేను మీకు దూరంగా ఉండుండొచ్చు, నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉండేదిరా. ఇప్పుడు అవన్నీ కాదురా. నువ్వు మనసు మార్చుకోరా శత్రు. మీ పిన్ని ఇషికాలు స్వార్థంతో నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళ స్వార్థానికి నువ్వు వంత పాడద్దురా. పంతాలకు పోయి పగ సాధిస్తానంటూ కృష్ణా గౌతముల జీవితాలను నాశనం ఎందుకు చేస్తావురా? అవును శత్రు, ఏ జన్మలో ఏ పాపం చేశామో మనల్ని ఇలా కర్మ వెంటాడుతోంది. ఇంకా తప్పులు చేస్తూ పోతే ఆ పెద్దమ్మా, తప్పులు చేసింది, నాటకాలు ఆడింది వాళ్ళు కాదు, ఆ కృష్ణగాడు. నవీన్కి నిజంగా ఆ కృష్ణవేణి దెయ్యమై పట్టింది అనుకుంటున్నారా? అదంతా డ్రామా. గౌతమికి నాకు పెళ్లి జరగకూడదని, గౌతమిని సొంతం చేసుకోవాలని ఆ కృష్ణ ఆడుతున్న గేమ్. కావాలంటే నవీన్కి ఏ దెయ్యం పట్టలేదని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. రండి. తిను. బనానా ఏదైనా తింటావా? మెల్లగా. ఏయ్, లేకలే. చెప్పేది నీకే లే. ఏమై సార్? ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు? ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? లే, లేకలే. సార్ లే. సార్ 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 ఏంటి? సార్
ఎందుకు ఇలా చేస్తున్నారు? తనకి హెల్త్ ఏం బాగాలేదు సార్. హెల్త్ బాగాలేదో బుద్ధి బాగాలేదో ఇప్పుడే తెలుస్తాను. తప్ప సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాటకాలన్నీ బయట పెడతాను. తప్ప నాటకాలు ఏంటన్నయ్య? నాటకం ఏంటా? అంటే నీకు నేను అన్నయ్య నేను విషయం ఇంకా గుర్తుందా? అసలు ఎవరే నువ్వు? ఎవరు? ఆడపిల్లవని అనాథవని నిన్ను మా నాన్న పిన్ని ఇంటికి తీసుకొచ్చి ఇష్కతో సమానంగా పెంచితే తిన్నింటి అసలు లెక్క పెడతావు నువ్వు? కృతజ్ఞత అంటే ఇదేనా? చెప్పు. నేనేం చేశానన్నయ్య? చేసింది చాలేదా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? నీడనిచ్చి తిండి పెట్టిన ఈ ఇంటి మనుషుల కన్నా నిన్న కాక మొన్న వచ్చిన కృష్ణగాడికి వంత పాడుతున్నావు నువ్వు? చెప్పు. పదా ప్లీజ్ సార్. సార్ సార్ ఆగండి సార్. కట్టుకున్న భార్యను వదిలేసి వాడు పరాయి ఆడదాని మీద మోజు పెంచుకుంటే మీరు దగ్గరుండి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. నాటకాలు ఆడుతూ అందరి జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ మీ నాటకాలు నా దగ్గర కాదు. మీ బండారం ఇప్పుడే అందరి ముందు బయట పెడతాను. రా. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ఆగండి సార్, తన ఆరోగ్యం ఏం బాగాలేదు సార్. తప్పుకోరా. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. తప్పుకోరా. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. తప్పుకోమంటున్నానా? రా. సార్ ఆగండి సార్. సార్ దయచేసి ఆగండి సార్, నా మాట వినండి సార్. దాన్ని ఏం చేస్తున్నావురా? దానికి ఏం తెలియదురా, వదిలేరా, పాపం రా. పెద్దమ్మా, ఇది చేసిన పాపం ఏంటో ఇప్పుడే నిరూపిస్తాను. ఇప్పుడు చెప్పవే, నీ నాటకాలు వెధవేషాలు ఇప్పుడువే ఏంటే? నీకు దెయ్యం పట్టిందా? దాని పేరు కృష్ణవేణా? ఏ కృష్ణవేణి, రా. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు రా. రావే బయటికి రా. శత్రుకేనా పిచ్చన్నయ్య? దెయ్యాన్ని రమ్మని పిలుస్తాడేంటి? ఇవాళ నువ్వో నేను తేల్చుకుందాం. రావే బయటికి. షూట్ చేసి పారేస్తాను. రా. ఆల్రెడీ చచ్చిందని మళ్ళీ ఎలా చంపుతాడు మాయా? దెయ్యాలకు కూడా బుల్లెట్లు అవి తగులుతాయా? ఏంటి ఏంటి ఏడుస్తున్నావు? నీలో ఉన్న దెయ్యానికి నేను చెప్పేది వినమట్లేదా? చెవుడొచ్చిందా? రమ్మని చెప్పు. రా రా అంటూ రెచ్చగొడుతున్నాడు. ఆ దెయ్యం బయటకు వస్తే ఏం జరుగుతుందో శత్రువుకి తెలిసినట్లేదు మాయా. ఏదైనా చేసి నువ్వు శత్రువుని ఆప్మాయా. ఆ దెయ్యం బయటికి రాకుండా చూడు. ఆప్మాయా, ప్లీజ్ వెళ్ళు మాయా, వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, తను వదిలేండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటో వదిలేది? ఏంటో వదిలేది? నిశ్చితార్థాన్ని పాడు చేశారు మీరు. అది మామూలు విషయమా? వాళ్ళని వదిలేరా, వాళ్ళని ఏం చేయకురా. శత్రు నీకు దండం పెడతాను. బెల్లం పట్టుకుని చెరుకును ఊరికి అడిగితే ఇస్తుందా? గానుగలో వేసి తిప్పాలి. దీని ఒంట్లో దెయ్యం బయటికి రావాలంటే ఇలాగే చెయ్యాలి. శత్రు శత్రు ఎందుకు వచ్చింది శత్రు? వదిలే, ఎవరి పాపాన వాడు పోతా. నువ్వు టెన్షన్ పడకు. లేదు పిన్ని, మన ఇంటి ఉప్పుతున్న విశ్వాసం కూడా లేకుండా మనకే ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. లేని దెయ్యాన్ని తీసుకొచ్చి నాటకం ఆడుతున్నారు వీళ్ళు. అసలు అసలు దెయ్యం దెయ్యం బయటకు వచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదు. రావే, రా బయటికి రా. రా రా. దెయ్యం నిజంగా ఉందిరా, రమ్మని పిలుస్తావేంటి? రా బయటికి రా. రా. మూర్ఖప్ చేష్టలు చెయ్యకురా. దేవుడు ఉంటే దెయ్యం ఉన్నట్టేరా, మంచి చెడు రెండు ఉన్నట్టేరా. నా మాట వినరా, ఆ పిల్లలు వదిలేరా, నీకు దండం పెడతాను. వదల పెద్దమ్మా, వదలం. ఈ రోజు ఆ దెయ్యం సంగతి ఏంటో తేలాల్సిందే. నిజమో నాటకమో కూడా తేల్చుకోవాల్సిందే. ఏయ్, ఎక్కడే దెయ్యం? గన్ను చూసి పారిపోయిందా? నిజం చెప్పవే. ఈ ఇంటికి నువ్వు చాలా రుణపడి ఉన్నావు. ఇక్కడే బతికావు, ఈ ఇంట్లోనే చావకవు. చెప్పు. అన్నయ్య, నాకేం తెలియదు అన్నయ్య. నాకేం జరుగుతుందో తెలియదు. నన్ను నమ్మన్నయ్య. నమ్మను. తేజ, నమ్మను. ఆ కృష్ణ గారితో కలిసి మీరంతా నాటకాలు ఆడుతున్నారు. చంపేస్తాను. తేజ, అందరినీ చంపేస్తాను.
చంపేస్తాను. బావా 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 ఏ కృష్ణ కృష్ణ చూడరా ఏం జరుగుతుందో చూడరా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ! నీ దెయ్యాన్ని రమ్మని పిలుస్తున్నాను. బావా నాకేం తెలియదు బావా, నేను ఎంత చెప్పినా అన్నయ్య వినట్లేదు. ఒక ఆడపిల్లని ఇలా హింసించడానికి నీకు సిగ్గుగా లేదు? పరాయి ఆడపిల్లపై కన్నేసి ఇలా దెయ్యం రూపంలో నాటకం ఆడుతున్నందుకో నీకు సిగ్గులేదు? కృష్ణవేణి నాటకం కాదు, నిజం. చా మరి బయటికి రాదే? చనిపోయిన వాడని గౌరవించిన వాడు బతికున్న శవంతో సమానం. ఎవరిని గౌరవించాలో నాకు తెలుసు. నీతో నీతులు చెప్పించుకోవడానికి నేను ఇక్కడ లేను. నీతి తప్పిన వాడికి నీతులు చెప్పిన ఉపయోగం ఉండదు. ఎవరు నీతి తప్పింది? పరస్త్రీ కోసం కట్టుకున్న భార్యను వదిలేసావు. ఓ అమాయకుడిని చంపేసి ఇంకో అమాయకురాలు చావు కారణం ఎవరు నువ్వు? నీతి తప్పి నేరాలు చేసి నువ్వు నీతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుందిరా. నేను నేరం చేశానో లేదో ఆ దేవుడికి తెలుసు. ఒకరు ప్రేమించిన స్త్రీని బలవంతంగా సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. ఇద్దరు ప్రేమికులను విడగొడుతున్నావు. అమాయకులను హింసిస్తున్నావు. వద్దు శత్రు, ఆపేయ్. ఆపకపోతే మంచిది కాదు. ఎవరికే? నీ ఒంటికి. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చంపేస్తావా? చంపడం నీకు అలవాటేగా. చంపు చంపు చంపరా వద్దు శత్రు. కావాలి కావాలి, నాకు గొడవ కావాలి, నిజం కావాలి. శత్రు మళ్ళీ టచ్ చేసావంటే మర్యాదగా ఉండదు. మనుషులే పోయాక ఇంకా మర్యాద ఏంట్రా? చెప్తుంటే వినవేంట్రా? ఆగండ్రా ఆగండ్రా, నా మాట వినండ్రా. ఏమిట్రా, ఏం మనుషులరా మీరు? చిన్నపిల్లలాగా కొట్టుకుంటారేమిట్రా? అసలు మీ ఇద్దరికి బుద్ధుందా? వాడికి చెప్పు పెద్దమ్మా, వాడికి చెప్పు. ఈ నాటకాలని కట్టి పెట్టమని చెప్పు. ఎన్ని వేషాలేసినా గౌతమి నాదే. ఈ పెళ్ళాగే ప్రసక్తే రాదు. రై, అన్యాయంగా దేన్ని సంపాదించలేవు. ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే డిసైడ్ చేస్తాడు. నీది కానిది నీకెప్పటికీ దక్కదు. నేను కోరుకున్నది దక్కించుకోవడమేరా నా లక్ష్యం. నువ్వన్నావే, ఆ దేవుడు డిసైడ్ చేసినా సరే గౌతమి నాదే. రేయ్, ఏమిట్రా ఇది? దేని గురించి కొట్టుకుంటున్నారో, ఎందుకు తగులాడుతున్నారో అర్థం లేకుండా పోతోంది. అసలు ఇది ఇల్లా వల్ల కాడా? రేయ్, వెళ్ళరా లోపలికి, వెళ్ళరా లోపలికి, వెళ్ళు. గౌతమి నాదే, నాదే. ఛీ! బాబు, ఏమిటి బాబు నువ్వు కూడా? అంతా తెలిసి ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు, లోపలికి వెళ్ళు బాబు, లోపలికి వెళ్ళు బాబు, ప్లీజ్ బాబు వెళ్ళు. అమ్మా, రామ్మా, లోపలికి వెళ్దాం. రామ్మా. అమ్మయ్యా, ఆ దయ్యం వస్తుందేమోనని భయంతో హడలు చచ్చాను మాయా. శత్రువైనా కృష్ణ కరెక్ట్ టైంకి వచ్చి మనల్ని సేవ్ చేశాడు కదా మాయా. అయినా ఉన్నట్టుండి శత్రుకు అంత పూనకు ఎందుకు వచ్చింది? నిద్రపోతున్న పుల్ని తోకలాగి లేపటం, నిప్పుతో చెలగాటమాటం శత్రువుకి చేతనైనా మనకి మాత్రం పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటంలా ఉంది. ఎంత ధైర్యం ఉంటే దెయ్యాన్ని రమ్మని పిలుస్తూ కూర్చుంటాడు? నాకు అనుమానమాయా, శత్రు సినిమా చూడ్డా? కొట్టినా కాల్చినా దెయ్యాలకేం కాదని ఎన్ని దెయ్యాల సినిమాలో చూడలేదు? అది రాలేదు కాబట్టి శత్రు బతికిపోయాడు. అదే వచ్చుంటేనా శత్రు పని అయిపోయేది. ఏం ఆలోచిస్తున్నా మాయా? దెయ్యం ఎందుకు రాలేదంటావు? ఏమో, రాకపోవటం మన అదృష్టం కదా. మనం పిలవకపోయినా వచ్చిన దెయ్యం శత్రు ఎంత పిలిచినా రాలేదంటే చెప్పాను కదా మాయా, మన అదృష్టం అని. అయినా దెయ్యాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు మాయా. ఎవరు పిలిచినా వస్తాయి, వాటికి విలువే ఉంటుంది చెప్పు. నేను ఆలోచిస్తుంది అది కాదు. మరి శత్రు ఇష్కకు వచ్చిన డౌటే నాకు వస్తుంది. ఏమని? అసలు దెయ్యాలున్నాయా? ఏం మాట్లాడుతున్నావు మాయా? ఆ దెయ్యం చేసిన గొడవ చూసి కూడా దెయ్యాలు లేవంటావా? అంటే అన్నావు, మళ్ళీ అనకు, అది వింటుంది.
రమ్మని శత్రు దాన్ని అన్నిసార్లు పిలిచాడు కదా, వచ్చిందా? భయం వేసి రాలేదంటావా? ఏమో భయమేసి రాలేదు, బ్రేక్ఫాస్ట్ టైం అని రాలేదు, మనకెందుకు? కాదు, ఈ దెయ్యం ఎపిసోడ్ నాటకం మీద నాకు కూడా ఎందుకో డౌట్ వస్తుంది. నాటకం ఏంటి మాయా? నన్ను ఎలా కొట్టిందో నీకు తెలుసుగా? అది నాటకమా? నిశ్చితార్థం రోజు ఎంత తాండవం వాడింది, అది నాటకమా? నవీన ఈ పనులు చేయగలదా? ఒకవేళ కృష్ణ చేయించాడేమో. ఏమంటున్నావు మాయా? శత్రు అన్నదే నేను అంటున్నాను. శత్రువే మనకన్నా కృష్ణవేణికి పెద్ద శత్రువు. కృష్ణ గౌతమిని పెళ్లి చేసుకోవాలన్నదే కృష్ణవేణి ఆఖరి కోరిక. కానీ శత్రు గౌతమిని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగైనా శత్రుని చూసి కృష్ణవేణి మండిపడాలి, అతనికి చుక్కలు చూపించాలి. కానీ అలా జరగలేదే. అంటే దాని అర్థం ఏంటి? అదంతా డ్రామా. శత్రువే దాన్ని ప్రూవ్ చేశాడు. మరి నవీన నన్ను నిజంగానే కొట్టిందా? దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? దాన్నే సైకిక్ పవర్ అంటారు. మంచి సైకియాట్రిస్ట్ వస్తే దాని శక్తి ఏమిటో తెలిసిపోతుంది. ఓ, అంటే ఇష్క చెప్పినట్టు మంచి డాక్టర్ని తీసుకొస్తే నవీనకు సెట్ అయిపోతుందా? దాని స్టేజ్ నాటకానికి తెర కూడా పడుతుంది. ఎందుకు ఇలా చేస్తుంది? దానికేం కావాలి? న్యాయం. నా శత్రువుతో చేరి నాటకాలాడితే దాని ప్రాణాలు తీయడానికైనా వెనుకాను. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానంటే